చాలా మంది నాతో క్లోజ్గా కనెక్ట్ అవ్వడం గల రీజన్ నేను నా మెంటర్స్ నుంచి నేర్చుకున్న వన్ స్కిల్ ఏంటంటే ప్రతి ఒక్కరితో మనం ఓపెన్గా ఎప్పుడైతే కనెక్ట్ కాగలుగుతాం, మన యొక్క ఫెయిల్యూర్స్ని షేర్ చేసుకుంటామో ఎదుటి వ్యక్తి 100% కనెక్ట్ అవుతారు. చాలా మంది గ్రోత్ అవుతున్నామంటే లైఫ్లో ఎటువంటి ఎమోషన్స్ బ్యాలెన్స్ ప్రతిదీ స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా రూల్స్గా ఉన్నాయనుకుంటారు. మై డియర్, ఎవరికి అలా ఉండవు. ఇంక్లూడింగ్ ఈ ఓపెన్ అప్ హీలింగ్స్ ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతున్నాం అనేది మనం నేర్చుకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సమ్ గోల్స్ అచీవ్ కావు, సమ్ గోల్స్ టైం పడుతుంది, సమ్ గోల్స్కి టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి అప్ అండ్ డౌన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయాలి. రీసెంట్గా నేను ఒక మైండ్ సెట్ పరంగా ఒక పర్సనల్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ వాళ్ళకి అలా ఇంప్రూవ్ రావట్లేదు, సేల్స్ రావట్లేదు. వాళ్ళకి అలా ఎందుకు రావట్లేదు అనే విషయాల మీద రీసెర్చ్ చేస్తే గమనిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళు ఓపెన్గా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏముంది, జనాలతో కనెక్ట్ అయ్యే విధానంలో ఏం ఓపెన్ కాలేకపోతున్నారన్న విషయాల మీద బ్లాక్ అయి ఉన్న ఆ యొక్క ఎమోషన్స్ వల్ల జనాలతో కనెక్ట్ కాలేకపోతున్నారు. కాబట్టి మీరు కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఏదైతే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో ఆ ఫీల్డ్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని ఓపెన్గా మీ యొక్క కమ్యూనిటీకి, మీ యొక్క డౌన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, ప్రతి ఒక్కరు ఓకే వాళ్ళకు కూడా అప్ అండ్ డౌన్స్ ఎదురవుతున్నాయి, వాళ్ళకు కూడా మిస్టేక్స్ అని ఎదురవుతున్నాయి. శ్రీనివాస్ కూడా మేనిఫెస్టేషన్ చేసే టైంలో ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటున్నాయి అనేది యాక్సెప్ట్ చేయగలిగితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎస్ వాళ్ళకి అవుతుందంటే మనకు కూడా అప్ అండ్ డౌన్స్ అవుతున్నా సక్సెస్ అవుతామనే కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది కదా. ప్రతి ఒక్కరు ఏమనుకోండి, ఎస్ ఒకవేళ ఈ వర్డ్స్ మీకు కనెక్ట్ అయినట్టయితే కామెంట్ బాక్స్లో కనెక్ట్ అని టైప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.